హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ నేను ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మీరు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు కదా, ఈ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్ నెక్లెస్. దీన్ని జాలీ సెట్ అని కూడా అంటారు. ఇది ఎలా తయారు చేయాలి, ఇది తయారు చేయడానికి కావాల్సిన వస్తువులు ఏంటనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే ఇది ఎలా తయారు చేయాలో తెలుస్తుంది. అండ్ దీనికి కావాల్సిన వస్తువులు ఏంటో చూసేద్దాం. బ్లాక్ బీడ్స్ అవసరం అవుతాయండి. నాకైతే 122 అవసరమైంది. ఇంకా ఎక్కువ ఉంచుకుంటే బెస్ట్. హెల్దీ నెక్ వాళ్ళకి పెద్దగా కావాల్సి వస్తుంది కదా నెక్లెస్, అందుకని. నెక్స్ట్ వచ్చేసి ఈ కట్టు తీగ. ఈ కట్టు తీగ అనేది నాకు 4 to 5 grams వరకు యూజ్ చేశానండి. అండ్ దెన్ ఇవి గోల్డ్ డ్రాప్స్ వచ్చేసి 21 యూజ్ చేశాను. నెక్స్ట్ చైన్ కనెక్టర్స్, ఇవి లేయర్స్ కనెక్ట్ చేయడానికి యూజ్ అవుతాయి. 2 కావాలి. ఇది వచ్చేసి బ్యాక్ చైన్. ఇవి 60 రింగ్స్ అండి. ఈ రింగ్స్ కూడా అవసరం అవుతాయి. ఇవన్నీ నేను కాంచిన దగ్గర తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాట్ నోస్ ప్లేయర్, అండ్ ఇది రౌండ్ నోస్ ప్లేయర్, అండ్ నెక్స్ట్ వచ్చేసి కట్టర్. ఇవి 3 నేను ఆన్లైన్లో బుక్ చేశానండి. మీరు కూడా కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, వాటిని యూజ్ చేసి తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్ట్. ఇప్పుడు మనం కట్టుతీగ తీసుకుని దాంట్లోకి ఒక బ్లాక్ బీడ్ని ఎక్కించుకోవాలి. ఓకే, ఈ బ్లాక్ బీడ్ని ఎక్కించుకున్న తర్వాత మనం రౌండ్ నోస్ ప్లేయర్తో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా చుట్టుకోవాలి. ఓకే, ఇలాగా ఈ తీగ కింద నుంచి రావాలండి. ఆ చివరి తీగ కింద నుంచి పైకి చుట్టుకోవాలి. మనకి అది చిన్నగా ఉంది కదా, అందుకని ఫ్లాట్ నోస్ ప్లేయర్తో నొక్కుంటే ఈజీగా అది రౌండ్ తిరుగుతుంది. ఓకే, ఇలా వస్తుంది. నెక్స్ట్ మనం బ్లాక్ బీడ్ని ఈ చివరికి తీసుకొచ్చేసి పెట్టుకోవాలి. ఆ తిప్పింది గుచ్చుకోకుండా ఉండేలాగా లోపలికి నొక్కుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ చివరి కూడా కొంచెం గ్యాప్ ఉంచి ఈ తీగని అలా వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా చుట్టుకోండి. వీడియో క్లియర్గా లేదు ఫ్రెండ్స్, సారీ. ఓకే ఫ్రెండ్స్, ఇలా వస్తుంది. ఇలా చుట్టుకోవాలి ఒక్కొక్క పూసకి. నెక్స్ట్ ఇంకోటి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి క్లియర్గా. మరి బ్లాక్ బీడ్ ఎక్కించుకొని కట్టుతీగలో రౌండ్ నోస్ ప్లేయర్తో చివర కట్టుతీగ అలా ఉంచి కొంచెం ఎక్స్ట్రా ఉంచి దాన్ని ఈ తీగకు చుట్టుకోవాలి. రౌండ్గా చుట్టుకోవాలి. ఓకే, అప్పుడు ఈ షేప్ వస్తుంది. మళ్ళీ బ్లాక్ బీడ్ని వెనక్కి తీసుకొచ్చేసి మళ్ళీ రెండో వైపు కూడా అలాగే చుట్టుకోవాలి. సెకండ్ వైపు చుట్టడం ఈజీ అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు తీగ పొడుగ్గా ఉంటుంది కదా, మనం ఈజీగా చుట్టేయచ్చు. ఫస్ట్ చుట్టినప్పుడు ఏంటంటే మనం కొంచెం చిన్న తీగ ఉంచుతాం కదా, దాని గురించి అనేసి ఫ్లాట్ నోస్ ప్లేయర్ యూజ్ చేయాల్సి ఉంటుంది తిప్పడానికి. ఇక్కడ సెకండ్ వైపు తిప్పేటప్పుడు అయితే అవసరం అవ్వదు. జస్ట్ మనం ఓన్లీ లోపలికి నొక్కుకోవడానికి మాత్రమే ఆ ప్లేయర్ అనేది అవసరం అవుతుంది. లోపల నొక్కుంటే లోపలికి నొక్కితే ఏమవుతుందంటే మనకి అది తీగ అనేది గుచ్చుకోకుండా ఉంటుంది మనం వేర్ చేసినప్పుడు.
మీకు క్లియర్గా ఇంకోసారి చూపిస్తాను ఫ్రెండ్, క్లియర్గా చూడండి నేను ఎలా చుడుతున్నానో. ఈ బ్లాక్ బీడ్ మాత్రం బాగా తిప్పలు పెట్టేసింది ఫ్రెండ్ నన్ను. అసలు దాన్ని టైట్ చేద్దాం అంటే చేయనివ్వలే బ్లాక్ బీడ్. వెనక పెడుతున్నాను మళ్ళీ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా గట్టిగా లోపలికి ప్రెస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ రెండో వైపు కూడా సేమ్ అలాగే. ఓకే ఫ్రెండ్స్, ఇలా చేసుకున్న తర్వాత మనకి ఇవన్నీ ఈ షేప్లో వస్తాయి. ఓకే, ఈ షేప్లో తయారు చేసుకోవాలి బ్లాక్ బీడ్స్ అన్నీ. మనకి ఈ షేప్లో 1 or 2 బ్లాక్ బీడ్స్ అవసరం అవుతాయి. వీటితోనే మనం ఇప్పుడు నెక్లెస్ తయారు చేయాలి కదా, కొంచెం ఎక్కువ అవసరం అవుతాయి. నెక్స్ట్ వచ్చేది సేమ్ బ్లాక్ బీడ్ ఒకటి మనం కట్టుతీగలోకి ఎక్కించుకున్న తర్వాత రౌండ్ నోస్ ప్లేయర్తో ఆ కట్టుతీగని రౌండ్ షేప్లో వంచుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మేము చూపించాను కదా గోల్డ్ డ్రాప్స్, ఆ గోల్డ్ డ్రాప్స్ని ఆ రౌండ్లోకి ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత దాన్ని చుట్టాలన్నమాట. ఇంతకుముందు ఖాళీగా చుట్టాం కదా అది కట్టుతీగని, ఇప్పుడు ఆ గోల్డ్ డ్రాప్ ఎక్కించిన తర్వాత దాన్ని చుట్టాలి. అప్పుడు గోల్డ్ డ్రాప్ అనేది ఆ రౌండ్లో ఉంటుంది. ఇంకా మిగిలిన ప్రాసెస్ అంతా సేమ్. ఆ బ్లాక్ బీడ్ దగ్గరికి తెచ్చుకుని మళ్ళీ నెక్స్ట్ రెండో వైపు కూడా సేమ్ అలానే చుట్టుకోవాలి. ఈ షేప్ వస్తుంది ఫ్రెండ్స్ మనకి. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి చూపిస్తాను. ఈ కట్టు తీగని రౌండ్ షేప్లోకి వంచుకున్న తర్వాత మనం గోల్డ్ డ్రాప్ని తీసుకోవాలి. ఆ గోల్డ్ డ్రాప్ని రౌండ్ షేప్లోకి ఎక్కించుకోవాలి. నెక్స్ట్ కట్టు తీగని యాజ్ యూజువల్గా చుట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఫస్ట్ బ్లాక్ బీడ్ అనేది ఎక్కించలేదు. ఎందుకు ఎక్కించలేదు అంటే కట్టు తీగ అనేది చిన్నగా ఉంది. చిన్నగా ఉన్నప్పుడు మనం ఆపోజిట్ సైడ్లోంచి అయినా సరే ఆ బ్లాక్ బీడ్ని ఎక్కించుకోవచ్చు కదా. అదే పెద్దగా ఉన్న కట్టు తీగ పొడుగ్గా ఉన్నప్పుడు అయితే ఆపోజిట్ సైడ్లోంచి ఎక్కించుకోవడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి బ్లాక్ బీడ్ ఫస్ట్ ఎక్కించేసాను. ఇప్పుడైతే అవసరం లేదు. బ్లాక్ బీడ్ని తర్వాత సపరేట్గా ఆపోజిట్ సైడ్లోంచి ఎక్కించుకోవచ్చు, చిన్నగా ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ మళ్ళీ చుట్టుకోవాలి కట్టు తీగని. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అదే అలాగే చుట్టుకోవాలి. మనం ఫస్ట్ నార్మల్ బ్లాక్ బీడ్స్కి అలాగే చుట్టుకున్నాం, గోల్డ్ డ్రాప్స్తో కలిపిన బ్లాక్ బీడ్స్కి కూడా అలాగే చుట్టుకోవాలి. సేమ్ ప్రాసెస్. ఇక్కడ ప్రాసెస్ ఏం మారదు, కొంచెం నెంబర్ ఎక్కువ ఉంటుంది కానీ ప్రాసెస్ అయితే సేమ్ ఇదే. ఈజీగానే ఉంటుంది చేసుకోవడానికి. ఓకే, మనకి ఇలాంటివి 21 కావాలి ఫ్రెండ్స్ గోల్డ్ డ్రాప్స్తో. ఇది వచ్చేసి చైన్ కనెక్టర్. దీనికి కూడా మనం ఆ బ్లాక్ బీడ్స్ అనేవి కనెక్ట్ చేసుకుందాం. మనం గోల్డ్ డ్రాప్కి ఎలా కనెక్ట్ చేసుకున్నాం అలాగే దీనికి కూడా ఆ బ్లాక్ బీడ్స్ కనెక్ట్ చేసుకోవాలి. ఆ రౌండ్స్లో వాటి రింగ్స్ వచ్చేలాగా చూసుకుని కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తం మనకి ఇవి ఏమేమి కావాలి అనేది చూసాం కదా.
ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక రింగ్ తీసుకుని ఆ రింగ్లో 3 బ్లాక్ బీడ్స్, నార్మల్ బ్లాక్ బీడ్స్, గోల్డ్ డ్రాప్స్తో ఉన్నవి కాదు, నార్మల్ బ్లాక్ బీడ్స్ ఎక్కించుకోవాలి. అప్పుడు దాన్ని క్లోజ్ చేసేద్దాం. ఓకే, క్లోజ్ చేసేస్తే అది ఇలా ఉంటాయి 3 బ్లాక్ బీడ్స్. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక రింగ్ తీసుకుని దాంట్లో ఓన్లీ 2 బ్లాక్ బీడ్స్ ప్లస్ ఆల్రెడీ మనం 3 బ్లాక్ బీడ్స్ కూర్చాం కదా, అది ఒకటి దీంట్లోకి ఎక్కించుకోవాలి. అదొకటి ఎక్కించుకుని తర్వాత 2 బ్లాక్ బీడ్స్ ఎక్కించుకోవాలి దాంట్లోకి. ఓకే, అప్పుడు మళ్ళీ దాన్ని క్లోజ్ చేసేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఈ షేప్ వస్తుంది. నెక్స్ట్ దీన్నే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకటి యాడ్ చేసుకుంటూ వెళ్తే అలా మొత్తం 18 యాడ్ చేసుకోవాలి ఫస్ట్ లైన్కి. సెకండ్ లైన్ కూడా సేమ్ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. రింగ్ యూస్ చేసి వీడియోలో చూపించినట్టుగా కనెక్ట్ చేసుకోండి. సేమ్ అలానే మొత్తం సెకండ్ లైన్కి వచ్చి 20 కనెక్ట్ చేసుకోవాలి. 20 బ్లాక్ బీడ్స్ అనేవి కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ లైన్ వచ్చేసరికి కింద ఉన్న పూసకి మనం గోల్డ్ డ్రాప్ వచ్చేలాగా కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, అది థర్డ్ లైన్ అనమాట. థర్డ్ లైన్ కిందంతా గోల్డ్ డ్రాప్స్ వచ్చేలాగా కనెక్ట్ చేసుకోండి. థర్డ్ లైన్ కూడా 20, ఫస్ట్ 18, సెకండ్ 20, థర్డ్ 20. ఓకే, నెక్స్ట్ ఆ కనెక్టర్ ఉంది కదా 3 లేయర్ కనెక్టరు, దాన్ని కూడా మనం రింగ్స్ యూస్ చేసి కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వెనకాల దానికి మనం బ్యాక్ చైన్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, అందమైన బ్లాక్ బీడ్ నెక్లెస్ రెడీ అయిపోయింది. అయితే మనకి ఇక్కడ ఫస్ట్ లైన్ కొంచెం దగ్గరికి వచ్చేసినట్టు ఉంది కదా. ఓకే, అలా కాకుండా ఉండాలి అంటే నేను ఒక టిప్ చెప్తాను. అదేంటంటే ఇక్కడ మధ్యలో మనకి వెర్టికల్గా బ్లాక్ బీడ్స్ యాడ్ చేశాను కదా, అవి లాస్ట్ లైన్లో యాడ్ చేయలేదు చూడండి. లాస్ట్ రింగ్ ఓన్లీ గోల్డ్ డ్రాప్ ఒకటి యాడ్ చేశాను, మిగిలిన రింగ్స్కి వెర్టికల్గా బ్లాక్ బీడ్స్ అనేది యాడ్ చేయలేదు. దానివల్ల అవి దగ్గరకు వచ్చినప్పుడు ఎత్తు పట్టకుండా ఉంటాయి అన్నమాట, మనకి పైకి వచ్చేయకుండా. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ కూడా అంతే. నెక్స్ట్ ఇంకోటి మనకి మధ్యలో ఎలా అంటే 2 వెర్టికల్ బ్లాక్ బీడ్స్ ఒకే రింగ్లో కలిపాను. దానివల్ల ఫస్ట్ లైన్ అనేది చిన్నగా ఉంటుంది, సెకండ్ 2 లైన్స్ పెద్దగా ఉండడం వల్ల అవి దగ్గరికి రాకుండా నీట్గా కనిపిస్తాయి అన్నమాట. లైన్స్ కొంచెం దూరంగా దగ్గరికి వచ్చేయకుండా నీట్గా కనిపిస్తాయి. చూడండి ఫ్రెండ్స్, దానికి దీనికి డిఫరెన్స్ ఉంది కదా. ఇప్పుడు చూపిస్తాను కింద పెట్టి ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. రౌండ్ అనేది మంచి షేప్ వస్తుంది మనకి. ఓకే, పెట్టుకుని కూడా చూపిస్తాను చూడండి. ఇదిగో మనకి ఇందాక చూపించిన ఫోటోలో దగ్గరికి అయిపోయినాయి, కానీ ఇక్కడ మాత్రం చాలా నీట్గా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎలా తయారు చేయాలో మీరు కూడా చూసేసారు కదా. ఇది తయారు చేశాక మీ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.